డార్లింగ్ డార్లింగ్ అని కూడా పెద్ద బొక్క పెట్టేసా ప్రభాస్ అన్నకు. ఫ్యాన్స్ కూడా బొక్క పెట్టాడు. ఇంకా వేరే హీరోలను పెట్టి తీసుకోవచ్చు కదా సినిమా. ప్రభాస్ అన్న రేంజే కాదు ఆ సినిమా, అసలు సెట్టే కాలేదు అసలు, ఆ రేంజ్కి కానే కాదు అసలు. ఇది బ్లోయింగ్ అసలు. ఈ సినిమా ఎట్లా ఒప్పించిండో ప్రభాస్ అన్నను, ఎట్లా ఒప్పుకున్నాడో కూడా తెలియదు అసలు. అదే హైలైట్ అని చెప్పుకోవచ్చు అసలు. మారుతి అసలు అంత 500 కోట్లు ఆ ప్రొడ్యూసరు ఎట్లా పెట్టిండో ఏమైనా నన్ను అసలు. తెల్లబట్ట వేసుకొని ఆ కథ చెద్దర పోయి పడుకోవాలి ప్రొడ్యూసర్ అయితే. పైసలు రావు, 100 కోట్లు రావడం కూడా గగనం. ఎందుకంటే మన ప్రభాస్ అన్న కూడా మంచిగా చూపెట్టలేదా. మన ప్రభాస్ అన్న మంచిగా చూపించినా కూడా అది సూపర్గా సినిమా బాగాలేకపోయినా కూడా అది ఎలివేషన్స్కి, హర్రర్కు, కామెడీకి ఏమన్నా వెళ్ళేటోళ్ళు సినిమా చూడడానికని. అరే ప్రభాస్ వీడు ఎట్లా పోతున్నాడు అసలు, ఆగుతేమవుతుండో ఒక నిమిషం ఆగుతూనే అసలు. అమ్మ తిప్పుతా ఉన్నాడు, అక్కడనే పడేటోడు అక్కడ. అగో మళ్ళీ లైట్ వస్తుండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం అయితే ఫస్ట్ రైడ్ చేస్తున్నాము. మూవీ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఏంటంటే మన రాజాసాబ్ గురించి. రాజాసాబ్ సినిమా ఎంతమంది చూసారో కామెంట్ అయితే చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అంత పెద్ద హీరోకి అసలు వాళ్ళు ఆ డేట్లు దొరకడమే చాలా గ్రేట్. రాజాసాబ్ మన ప్రభాస్ గారి డేట్లు దొరకడమే చాలా గ్రేట్. అలాంటి డేట్లు దొరికినాక ఆ సినిమా ఎట్లా తీసిందంటే రొట్టె సినిమా లాగా ఉంది అసలు. ఏం లేదు సినిమాలో అయితే. కామెడియన్ పెట్టిండు, 4 కమెడియన్లను పెట్టిండు. కమెడియన్లను పెట్టంగానే కామెడీ అయితే రాదు కదా. కామెడీ చేస్తుంది కదా వచ్చేది. వాళ్ళు కామెడీ చేస్తుంటే ఓ ఈ కామెడీకి మనం నవ్వాలా అని అనిపిస్తుంది ఆ థియేటర్లో సినిమా చేస్తుంటే. మళ్ళా మన ప్రభాస్ అన్న కటౌట్కు మొత్తం గ్రాఫిక్స్ పెట్టిలా, మరి ఎట్లా చేసిందో తెలియదు కానీ మొత్తం ఫేస్ మొత్తం వేరేటన్న ఫేస్ పడతా ఉంటుంది. అంత గ్రాఫిక్స్ కరెక్ట్ సెట్ కాలేదు అన్నట్టు. ఆ ప్రభాస్ అన్నది ఫేస్ తీసుకొచ్చి ఆ డూప్ మీద పెట్టి సినిమా మొత్తం వేసిండు. మొత్తం క్లియర్గా కనబడుతుంది. 100 కోట్ల సినిమాది. టెక్నీషియన్స్ ఎట్లా చేశారో ఏమో తెలియదు కానీ అసలు ఏ మాత్రం బాగాలేదు ఫ్రెండ్స్ అసలు సినిమా మాత్రం. మారుతి అన్న బస్ స్టాప్ సినిమా తీసిండు. మళ్ళా ఇంకోటి ఏంటి అది హర్రర్ మూవీ ఉంటాయి కదా, సేమ్ అదే తీసుకొచ్చి లేకుండా తీసిండు. ఒక ప్రేమగా చిత్రమైన సినిమా ఉంటాయి కదా, అదే సినిమా తీసుకొచ్చి అయితే ఇలా పెట్టేసిండు. కానీ అది ఎందుకు తీసిండో ఏమో అసలు అర్థమే కాదు సినిమానైతే. హీరోయిన్స్ పెట్టిండు మళ్ళీ 3 మెంబర్స్ హీరోయిన్స్. ఆ హీరోయిన్స్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదు. ఆ హీరోయిన్స్ మళ్ళీ ఎంట్రీ కూడా ఆ ప్రభాస్ తోటి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారో కూడా అర్థం కాదు సినిమాలో. ఏంటంటే సినిమా మొత్తం కాన్సెప్ట్ ఏంటి అదంటే మనీ గురించి. అంత ఇంట్లో మనీ ఉంటుంది, వీళ్ళు హీరో వాడు హీరోయిన్లకు మనీ ఇవ్వాలన్నట్టు. దానివల్ల హీరోయిన్లు కూడా ప్రభాస్ తోటి మేము కూడా నీ వెనుకనే తిరుగుతాం, మళ్ళీ నువ్వు పైసలు లేకుండా ఎటన్నా పారిపోతావు అని వాళ్ళ ముగ్గురు కూడా వీళ్ళు వెనుకట ప్రభాస్ వెనుకనే తిరుగుతూ ఉంటారు అన్నట్టు. హీరోయిన్ కనపడితే చాలు సాంగ్ వస్తూనే ఉంటుంది. అది దానికి సిచ్యువేషన్ ఉండదు, ఏముండదు, కథ వస్తూనే ఉంటుంది సాంగ్స్. ఏం చేసిండే ఏమో సినిమా మారుతి అన్న. మళ్ళీ అడ్రస్ పెడతా విల్లా అని పెద్ద డైలాగులు కొట్టిండు. కానీ అది కనుక ఇప్పుడు ఆ విల్లా కనుక అన్నారు ఉంటనైతే కన్ఫర్మ్ ఫ్యాన్స్ వచ్చి అయితే పిక్చర్ ఫోటో కొడతాడు అన్నను మాత్రం మారుతి అన్నను. అనాలిజీ క్యారెక్టర్స్ అంత పెద్ద హీరో మీకు డేట్లు ఇచ్చినప్పుడు నువ్వు అది ఎన్ని రోజులలో ఫినిష్ చేసినావని కాదన్నా, సినిమా కంటెంట్ ఎంత ఇచ్చినావు అనేది కావాలన్నా. కానీ నువ్వు అసలు బిస్కెట్ చేసినావు ప్రభాస్ని. ఆది పురుష్ అనుకుంటా అదే ఒకటి బిస్కెట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇది బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే మన స్పిరిట్ అయినా మరి సందీపంగా ఏం చేస్తుంది ఆయన. అర్జున్ రెడ్డి లాగా తీస్తే చాలు, యానిమల్ లాగా తీస్తే చాలు.
ఆ హీరో తోటి అలాంటి ఎలివేషన్స్, అలాంటి మాస్ ఉంటే 100% అది సూపర్ హిట్ అవుతుంది సినిమా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం డూప్. అది ప్రభాస్ అన్నదైతే మొత్తం క్లారిటీ కనపడుతుంది మనకైతే ఫేస్ లో. మొత్తం వేరేటలో మనిషి మీద మన ప్రభాస్ అన్న ఫోటో పెట్టి ఆ మాస్క్ పెట్టి చేస్తే ఎట్లా కనపడుతుందో అట్లా కనపడుతుంది. ఆ షేవింగ్ కూడా మొత్తం ఇట్లా ప్యాచిల్ లాగా కనపడతా ఉంటుంది. సెట్టే కాదు అసలు. ఆ గ్రాఫిక్స్, ఏం గ్రాఫిక్స్ వేసుకోలేదు. 100 కోట్లు తీసుకున్నారు. మొత్తం మన ఏది కొత్తగా సినిమా తీస్తే, కొత్త డైరెక్టర్ ఎట్లా తీస్తే వస్తుందో సినిమా అదే రేంజ్లో తీసింది అసలు. సినిమా మాత్రం అస్సలు సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఫ్యాన్స్ అయితే చాలా నిరాశ అంటే నిరాశ. మీరు పైసలు సంపాదించుకోవాలనుకుంటే ఇంకా వేరే హీరోలు ఉన్నారు, అంతంత బడ్జెట్లు తీసే సినిమా వేరే హీరోలు కూడా ఉన్నారు. ప్రభాస్ అన్న ఎందుకు పడతారు వేస్ట్? ప్రభాస్ అన్న ఇమేజ్ ఎందుకు డ్యామేజ్ చేస్తారు? ఆయన ఇప్పుడు నార్మల్ హీరో కాదు కదా, వరల్డ్ వైజ్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన పేరు అంతవరకు పోయింది. అలాంటి పోయినప్పుడు ప్రతి సినిమా ఆచితూచి తీయాలి కదా. అది 1-2 సార్లు 3 సార్లు చూసుకోవాలి వాళ్ళు కూడా. కానీ ఎవరు చూసిందే లేదు ఆ సినిమాని అసలు. వాళ్ళు చూసినా కూడా మనం సీన్లో ఏ సీన్ పోతుంది అసలు, లాస్ట్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అనేది కూడా లేదు అసలు. ఏడేనో పోతుంది, ఏడేడుకో వస్తుంది. 70% మొత్తం సినిమా మొత్తం ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ ఇల్లు కూడా అసలు అదొక హర్రర్ మూవీలా, అంటే ఆ ఇల్లు అట్లా అనిపించని కూడా అనిపించదు, ఏదో విల్లాలాగా అనిపిస్తుంది. అంత పెద్ద సెటిలేషన్లు 500 కోట్లు అట సినిమాకు. నాకు తెలిసి 100 కోట్లు కూడా రావాలి సినిమాకి. ఎవరు పోడు, ఎందుకంటే ఇప్పుడు నిన్న ఫస్ట్ షో రిలీజ్ కాగానే అయిపోయింది. ఇన్స్టాలో, యూట్యూబ్లో, టీవీలలో కూడా పెట్టారు సినిమా మొత్తం అతను ఫ్లాప్ అని. న్యూస్ ఛానల్లో కూడా అదొక 10 minutes లైవ్ పెట్టి చెప్తున్నారు వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా. చూడు ఎంత క్రేజ్ ఉంటే ప్రభాస్ అన్నకు అట్లా చెప్తారు. ఆ క్రేజ్ మొత్తం ఇలాంటి డైరెక్టర్లు అంతా నాశనం చేసి పడేస్తున్నారు. ప్రభాస్ అన్న నువ్వు ఇప్పటికైనా ఇంకా వేరే సినిమాలు ఏదైనా తీసేటప్పుడైనా 1-2-3 సార్లు ఆలోచించి మంచిగా ఉంటేనే తీయన్నా, లేకపోతే తీయకన్నా. మీ మీద వీళ్ళు బిజినెస్ చేస్తున్నారన్నా. ఏదో ఒకటి పెట్టి తీస్తే ఫ్యాన్స్ ఉన్నారు ఎరుపుకోళ్ళు, సారీ ఫ్యాన్స్ ఉన్నారు, ఎట్లా పెట్టినా కూడా ఆయన కట్అవుట్ చూపించినా కూడా సినిమా చూస్తారు అనేది ఒకటి అయిపోయింది అందరికి ఇండస్ట్రీలో. ప్రభాస్ అన్నని పెట్టి సినిమా తీస్తే కథం 1,000 కోట్లు పెట్టి చూస్తే నాకు 2,000 కోట్లు వస్తాయి అనేది ఒక ఆలోచనకి వెళ్ళిపోయారు అందరూ. కానీ ఫ్యాన్స్ ఎంత బాధపడతారు, అది ఒకవేళ సినిమా కనుక ఒకవేళ హిట్ కాకపోతే ఫ్యాన్స్ ఎంత బాధపడతారు. సంవత్సరానికి కూడా రాదు మళ్ళీ ఒక్కొక్క సినిమా అన్నది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఆ సినిమా. ఆ 2.5 గంటల సినిమా 3-4 సంవత్సరాలే పడుతుంది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్త చేయాలి. ఎట్లా చేసిండో మళ్ళీ అది ఆడు ఇంకోడు ఉంటాడు, వాడి పేరేం పేరు, వాడు ఏడుస్తున్నాడు. అది ప్రీ రిలీజ్ అప్పుడు వెనక ఈయన మారుతి మాట్లాడుతుంటే వెనక యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన. ఆయన పేరు బేబీ సినిమా తీసిన ప్రొడ్యూసర్, ఆయన పేరేం పేరు తెలుస్తాను అయితే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆయన పేరు తెలియదు నాకు. నేను కావాలంటే మన క్లిప్ కూడా మన వీడియోలో అయితే పెడతాను. వాడు ఏడుస్తున్నాడు, వాడిని ఎక్కి వాడు ఏడుస్తున్నాడు. అంత యాక్టింగ్ సోనిగా లేదు కొడుకులు మనల్ని హౌలాగా చేయడానికి అంత చేసే డ్రామా. మళ్ళీ వీడు ఏడుస్తున్నాడు, మారుతి కూడా ఏడ్చాడు. మళ్ళా నిన్ను చూస్తే నేను మాట్లాడలేను డార్లింగ్ అని అనుకుంటా. డార్లింగ్ అనుకుంటే పెద్ద బొక్క పెట్టేసా ప్రభాస్ అన్నది. ఫ్యాన్స్ కూడా బొక్క పెట్టాడు. ఇంకా వేరే హీరోలను పెట్టి తీసుకోవచ్చు కదా సినిమా. ప్రభాస్ అన్న రేంజే కాదు ఆ సినిమా, అసలు సెట్టే కాలేదు అసలు. ఆ రేంజ్కి కానే కాదు అసలు. ఫస్ట్ కొత్త హీరోతో తీసే సినిమాది ఏదో యావరేజ్గా నడుస్తుంది. కొత్త హీరోకు ఓకే అన్నట్టుగా నడుస్తుంది ఆ సినిమా. ప్రభాస్ అన్న రేంజే కాదు అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఈ సినిమా ఎట్లా ఒప్పించిండో, ప్రభాస్ అన్నను ఎట్లా ఒప్పుకున్నాడో కూడా తెలియదు అసలు.
అది హైలైట్ అని చెప్పుకోవచ్చు. అసలు మారుతి అసలు అంత 500 కోట్లు ఆ ప్రొడ్యూసరు ఎట్లా పెట్టినో ఏమో నన్ను అసలు తెల్లబట్ట వేసుకొని ఒక అతను చెద్దర పోయి పడుకోవాలి ప్రొడ్యూసర్ అయితే. పైసలు రావు, 100 కోట్లు రావడం కూడా గగనమే. ఎందుకంటే మన ప్రభాస్ అన్న కూడా మంచిగా చూపెట్టలేదా, మన ప్రభాస్ అన్న మంచిగా చూపించినా కూడా అది సూపర్గా సినిమా బాగాలేకపోయినా కూడా అది ఎలివేషన్స్కి, హర్రర్కు, కామెడీకి ఏమన్నా వెళ్ళేటోళ్ళు సినిమా చూడడానికని. అరే ప్రభాస్ అన్న ఎలివేషన్స్ మస్తున్నాయిరా అని ఏదైనా ఫ్రెండ్స్ చెప్పుకుంటూ అట్లానే వెళ్ళిపోతాడు. కానీ ఏం లేదు అన్న, అసలు వట్టిగా డూపని ఈజీగా తెలిసిపోతున్నాడు. ప్రభాస్ అన్న ఫేస్గా తీసుకున్నారు, మాస్క్ పెట్టేసిళ్ళు, కథం పెట్టిగా చేసిళ్ళు. అది ఏం చేసాడు వాళ్ళకి దేవుడా. ప్లీజ్ ఇంకా కొత్త డైరెక్టర్స్ అయినా ఒక లెజెండరీ హీరోని పట్టుకున్నప్పుడు ముందే మీరు ప్లాన్ చేసుకున్నారు, ఇలా చేయాలి, ఎట్లా చేస్తే నడుస్తుంది ఆడియన్స్కి అనేది అయితే ఒక ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. డైరెక్టర్లకు చెప్తున్నాను నేనైతే. కావాలంటే వాళ్ళ డాడ్ ఫ్యాన్స్ ఉంటారు, మీరు సినిమా చూసిన తర్వాత వాళ్ళ డాడ్ ఫ్యాన్స్కు ఒకసారి ఆ సినిమాను ఒక 50 మెంబర్సా లేకపోతే 100 మెంబర్సా పెట్టి ఒకసారి సినిమా చూపించండి, నో ప్రాబ్లం. డాడ్ ఫ్యాన్స్ కాబట్టి ఎవరు బయట చెప్పరు. ఇక అది రూల్స్ కూడా ఉండదు కదా, వాళ్ళకి చెప్పేసేయండి ముందే, మీ హీరోది ఇట్లా వస్తుంది సినిమా, దానికోసం సినిమా తీసినా మీకు ముందు చూపిస్తున్నాం. ఒకవేళ బాగుంటే ఓకే, లేదు అని అంటే ఏదైనా చేంజ్ చేయాలంటే చెప్పండి, మేము చేంజ్ చేస్తాం. మీకన్నా ఇంకా సెలెక్ట్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు కదా, ఫ్యాన్సీగా సెలెక్ట్ చేసేదని అయితే వాళ్ళు ఒక మాట చెప్పారు అనుకో, ఇది 100% సక్సెస్ అవుతుంది. ఒక 50 మెంబర్స్లో 50 మైండ్లు ఉంటాయి కాబట్టి వాడు ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా ఆలోచించినా కూడా సినిమా లాస్ట్ ఎందుకు వచ్చేసరికి దాన్ని ఒక మంచి సినిమాగా తీసుకొని రావచ్చు. దాన్ని అయితే మంచి సినిమాని అయితే తీయడానికి అయితే అవకాశం ఉంటుంది. అట్లా చేస్తూనే అవుతుంది. వాళ్ళే 10 సార్లు 20 సార్లు వాళ్ళే చూసి హైలైట్ సూపర్ బంపరు. ఎందుకనంటే ఫస్ట్ నుండి వాడు సినిమా తీస్తూ ఉంటాడు కాబట్టి వాడిని అదే మైండ్ సెట్ మీద ఉంటాడు కాబట్టి వీడు ఎట్లా పోతున్నాడు అసలు. ఆగితే ఏమవుతుందో ఒక నిమిషం ఆగితేనే అసలు అమ్మ తిప్పుతా ఉన్నాడు, అక్కడనే పడేటోడు. అక్కడ అగో మళ్ళీ లైట్ వస్తుంది. అట్లా మైండ్ సెట్ తోటి తీస్తే ఫ్యాన్స్కి ఒక్క ఛాన్స్ ఇస్తేనైతే సూపర్గా తీసుకుపోతారు సినిమాని. అది మంచిగా ఉంటే మంచిగా ఉంది అని చెప్తారు, బాగాలేకపోతే బాగాలేదు అని చెప్తారు. అట్లనైతే చేయొచ్చు అని అయితే నా ఆలోచన. ఎట్లుందో మీరైతే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది మూవీ రివ్యూ. నేనైతే రేటింగ్ వచ్చేసి అయితే 6.7 8 ఇవ్వచ్చు రేటింగ్. అంతకన్నా ఎక్కువనైతే ఇవ్వలేము అసలు రేటింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.